సో, ఇప్పుడు కొత్త చట్టాలకు అనుగుణంగా యాక్సిడెంట్ కేసులు ఒకవేళ యాక్సిడెంట్ కనుక చేసి అక్కడి నుంచెల్లి పరారైతే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను 10 సంవత్సరాలు జైలుకెళ్ళాల్సిందే. ఇది నిజం. యెస్. ఇప్పుడున్నటువంటి కొత్త చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని జెప్పేసి కొంతమంది అడ్వకేట్స్ వాదిస్తా ఉన్నారు. ఇప్పుడు మనతోని ఒక సీనియర్ అడ్వకేట్ మహమ్మద్ అన్వర్ గారు మనతోనే ఉన్నారు. సో, ఇప్పుడు ఈ కొత్త చట్టాల గురించి ఎలాంటి శిక్షలున్నాయి? కొత్త చట్టాలు అసలు ఏమున్నాయి? ఈ కొత్త చట్టాలు నేరస్తులకి ఏ రకంగా మారనున్నాయనేది కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. ఎస్, ఇవి కొత్త చట్టాల గురించి ప్రజలకు తెలియజేయడానికి బీవీఆర్ టీవీ న్యూస్ వారు వచ్చిన వారికి వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతూ, నేను సీనియర్ న్యాయవాదిగా 27 సంవత్సరాల నుంచి మన జిల్లాలో వరంగల్ జిల్లాలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో అసలు ఏమున్నాయని మన తర్వాత వెళ్దాం. ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు యాక్సిడెంట్ కేసుని ఎక్కువగా టేకప్ చేస్తూ ఉంటారని చెప్పేసి మీ గురించి నేను తెలుసుకున్నాను. అందువల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే. సార్, ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో యాక్సిడెంట్ కేసుకి 10 సంవత్సరాల జైలు శిక్ష వేశారనేది ఒక పెద్ద హాట్ టాపిక్. వాస్తవం అసలు యాక్సిడెంట్ కేసు గురించి ఏం చెప్తారు మీరు? యాక్సిడెంట్ కేసు యాక్సిడెంట్ అయిన వెంటనే ఫిర్యాది పోలీస్ స్టేషన్లో సరైన టైంలో చేర్చితే బాగుంది. ఒకవేళ హిట్ అండ్ రన్ చేసిపోయిన వాళ్ళ గురించి ఈ తప్పించుకోవడానికి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళకు శిక్షార్హత అనేది 10 సంవత్సరాలు చట్టం చేసింది. ప్రజలకు న్యాయం జరిగేటట్టు ఉన్నది. ఓకే, ఇక్కడ సత్వర న్యాయం జరిగేటట్టుగా ఉన్నది కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే మరికొంత అడ్వకేట్స్ ఏమంటా ఉన్నారు, సత్వర న్యాయం జరగదు, నేరస్తులకి వెసులుబాటులా ఉంది ఈ కొత్త చట్టాలు అనేది ఒక టాక్ వస్తూ ఉంది. మరి ఏం చెప్తారు? ఈ యొక్క హిట్ అండ్ రన్ గురించి బాగుంది. ఇంకోటి, మహిళల పట్ల చిన్న మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే వాళ్లకు మరణశిక్ష, లైఫ్ లాంగ్ ఖైదీ అని శిక్ష, ఇవి చాలా బాగానే ఉన్నాయి. కానీ మన 45 రోజులలో ఈ సత్వర న్యాయం జరగాలని తీసుకొచ్చింది, కానీ అమలు చేయట్లో వీళ్ళు విఫలమవుతారని, అవి అనుకూలంగా లేవని మా అడ్వకేట్స్ అందరూ వాదిస్తున్నారు. సార్, ఇక్కడ అమలు చేయటంలో విఫలం అవుతారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పగలరా? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పగలరా? వీళ్ళు నేర విచారణలో పోలీసు వాళ్ళు, రాజకీయ నాయకులు ఈ ఒత్తిళ్ళ వల్ల, ఈ ప్రజల ఒత్తిళ్ళ వల్ల వాళ్ళు విచారణ ఇదివరకు 3 నెలల టైం, 90 రోజులు ఇస్తేనే పూర్తి చేయలేకపోయిన విచారణ ఇప్పుడు 45 రోజులకే మొత్తం కేసే విచారణ పూర్తి కావాలి అనేది ఈ చట్టం అమలు కాదని, ఆ టైం సరిపోదని, ఇవి పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేయడానికి ఇది అడ్డు పెట్టుకొని వాళ్ళు ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఏమంటారు హరాచకం చేయడానికి వీలుందని మా అందరు న్యాయవాదులు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ పోలీసులకి ఎక్కువగా అధికారాలు ఇచ్చారంటగా ఈ 3 చట్టాల అసలు ఏమేం అధికారాలు పోలీసులకి అధికంగా దక్కడం జరిగింది? ఇప్పుడు నిన్న మొన్న నాకు న్యూస్ విన్నా, పోలీసు వాళ్ళు ప్రతి నేరం వెనకాల, ఇప్పుడు మన హిట్ అండ్ రన్ లైసెన్స్ లేదని మైనర్ డ్రైవింగ్ చేసినా కూడా వాళ్ళకు 50,000 తీసుకురావాలని, ఇప్పుడు ప్రొహిబిషన్ గుడంబా కేసు ఉన్నా కూడా అది వాళ్ళకు బైండ్ ఓవర్ చేయించుకొని, ఆ బైండ్ ఓవర్ 6 నెలల ముందైతే, ఇప్పుడే వర్ధన్నపేటలో నాకు నిన్ననే ఫోన్ వచ్చింది, వర్ధన్నపేటలో 50,000 ఇస్తేనే వదిలిపెడతా అని. ఇట్లాంటి హరాస్మెంట్స్ ఈ కొత్త చట్టాలు ఇంకా సరి అయినవి లేవు. ఈ చట్టాల ద్వారా అయితే మరీ మైనర్ బాలిక దొరికితే వాళ్ళని హరాస్ చేసి లక్షలలో గుంజే ఆ నేరస్తుని దగ్గర లక్షలలో గుంజి వాళ్ళు మొత్తం చేతులకు తీసుకునేటట్టు ఈ చట్టాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ 3 కొత్త చట్టాలు కరెక్ట్గా లేవా దీన్ని బట్టి చూస్తే? ఎందుకంటే ఇప్పుడు నేరస్తులకి తప్పించుకునే విధంగా, నేరస్తులు ఏదైనా నేరం చేయాలనుకుంటేనే భయపడేలా విధంగా ఉందని చెప్పేసి కొంతమంది మీ అడ్వకేట్స్ వాదిస్తూ ఉన్నారు. మరి అదే, ఈ నేరము మరణశిక్ష అండ్ లైఫ్ లాంగ్ ఖైదీగా శిక్ష అనేది చాలా ఎక్కువ ఉంది. భయపడేటట్టు, మైనర్స్ నేరం చేయాలన్నా వణికిపోయేటట్టు, వారు తల్లిదండ్రులు మైనర్ బాలిక కావచ్చు, మైనర్ బాలుడు కావచ్చు, బాలిక మీద కూడా పెద్ద నేరస్తుడు, పెద్ద మేజర్ కూడా చేసిన మేజర్కు
మైనర్ మీద అయితే కరెక్ట్ ఉంది. కానీ మైనర్ బాలిక, మైనర్ బాలుడు వీళ్ళు జ్ఞానం లేని వాళ్ళు. ఈ యూట్యూబ్ వల్ల యూట్యూబ్ను కంట్రోల్ చేయలేదు గవర్నమెంటు. ఈ శిక్షలు వాళ్ళు ఈ జరిగిన నేరాల మీద ఈ అవగాహన లేకుండా ఈ శిక్షలు తీసుకొచ్చిండ్రు. ఇవి విరుద్ధంగా ఉన్నాయి. ఈ శిక్షలు చట్టాలు ఏంటంటే పోలీసులకు అనుకూలంగా ఉన్నది అని మేము చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు మీ అడ్వకేట్స్కి ఏమైనా నష్టం జరిగిందా? ఈ కొత్త 3 చట్టాల వల్ల ఏమైనా నష్టం జరిగిందా? మాకు ఇప్పుడు వచ్చినాయి మొన్న చట్టాలు, ఇవి మాకు అడ్వకేట్స్ నష్టం అనేది ఇప్పుడు ఎక్కడేం తెలియదు. ముందు ముందు ఇవి జరుగుతాయని మా ఆలోచన. ఓకే. ఈ కొత్త 3 చట్టాలు తీసుకురావడం వెనకాల ఎట్లాంటి మతలబు ఉందనుకుంటున్నారు మీరు? రాజకీయంగా ఏమైనా మతలబు ఉందా? అంటే మీకున్నటువంటి సీనియారిటీని బేస్ చేసుకొని చెప్పండి. తప్పకుండా రాజకీయ మతలబు ఉంది ఇందులో. ఇందులో వలస పాలన అంటే ఇంత ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 30 ఏళ్ళు 35 ఇయర్స్ పరిపాలన చేసింది. ఇది రాజ్యాంగం తయారైనప్పుడే 12 కంట్రీస్ నుంచి 12 దేశాల నుంచి మన రాజ్యాంగాన్ని తయారు చేసిండు అంబేద్కర్ అని. ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిండు. ఇవాళ వీళ్ళకి అనుభవం లేనిది ఓన్లీ వచ్చిన 10 ఏళ్లలో అన్ని చట్టాలు మార్పిడి అమెండ్మెంట్ చేస్తున్నారు. ఇది తప్పు. వీళ్ళకు కూడా అనుభవం లేదు, చాలా అనుభవం. వాళ్ళు రాజ్యాంగం తయారు చేసేటప్పుడే 12 దేశాల కాన్స్టిట్యూషన్ చదివి అవి ఏవి ప్రజలకు ఉపయోగపడతాయి, ఏవి ఉపయోగపడే అని తీసుకొచ్చిళ్ళు. వీళ్ళు ఏది న్యాయ వ్యవస్థ నిపుణుల వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి సలహాలు సూచనలు తీసుకోకుండా ఇవి తీసుకొచ్చి పెట్టిళ్ళు. ఓన్లీ వీళ్ళ ప్రభుత్వం శిక్షలేస్తుంది, ప్రజల నుంచి పొందాలని రాజకీయంగా తీసుకొచ్చింది తప్ప ప్రజలకు న్యాయం జరిగేటట్టు లేదని మేము చెప్తున్నాం. సార్, ఇక్కడ వీడియో ఎవిడెన్స్ కావచ్చు, ఫోటోల్ని ప్రైమరీ ఎవిడెన్స్ కింద పెట్టిళ్ళు. ఇది మంచి పరిణామం కదా? ఎస్. ఈ సాక్ష్యం అనేది ఫోరెన్సిక్ నేరం జరిగిన దగ్గరికి వెళ్ళి ఫోటోలు నేరస్థలం నుంచి సేకరించాలి అనేది ఇది చాలా బాగున్నది. ఇంకోటి, ఎక్కడి నుంచైనా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది SMS కానీ 0 FIR చేయడం అనేది ఇది కరెక్ట్గానే ఉన్నది. ఓకే. ఒక సీనియర్ అడ్వకేట్గా ఇప్పుడు ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ప్రజలు ఎట్లా ఉండాలి ఇప్పుడు? ఈ ప్రజలలో ఈ పోలీస్ స్టేషన్లలో ఈ చట్టాలు తీసుకొచ్చిండ్రు, కానీ ఇంతకుముందు కూడా 41 CRPC తీసుకొచ్చిండ్రు. ఈ 41 CRPC ప్రజలు నేరం జరిగితే బెయిల్ తీసుకోవడానికి ఉచితంగా బెయిల్ ఇవ్వాలి అనేది చట్టం తీసుకొచ్చిండ్రు. కానీ పోలీసు వాళ్ళు దీంట్లో మీరు లోపలిగా ఎంక్వైరీ చేసినా కూడా ప్రతి నేరానికి పైసలు వసూలు చేసుడు. ఇప్పుడు వాళ్ళు అంటారు చట్ట ప్రకారంగా నడవాలి అని అంటారు, కానీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మన ట్రాఫిక్ చిన్న పిటి కేసులు అడ్మిషన్ తీసుకొచ్చి డైరెక్ట్ అడ్మిషన్ చేయించడు, వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోవడం, పోలీస్ స్టేషన్కి పోతే బెయిల్ ఇస్తామని అక్కడ 3 రోజులు వారం రోజులు తిప్పించి వాడు పైసలు ఇచ్చినాకనే దాన్ని రిలీజ్ చేయడం. ఇది ప్రజలలో అవగాహన కల్పించాలి, పోలీసు వాళ్ళే కల్పించాలి. ఫ్రీ పెద్ద ఆఫీసర్లు ఉంటారు కదా, పోలీస్ స్టేషన్లో ఉచితంగా బెయిల్ తీసుకోవాలి. ఎవరు ₹1 ఇచ్చినా మాకు ఉపయోగపడండి, వాళ్ళకి శిక్ష మాత్రం వేయరు. వాళ్ళు చట్టాలు ఓన్లీ పబ్లిక్ వరకే ఉంటాయి, కానీ అమల్లో మాత్రం ఇది కరెక్ట్ అమలవుతలే అని దుర్వినియోగం అవుతుందని నేను చెప్తున్నా. ఓకే సార్, ఇక్కడ స్టేషన్ బెయిల్ అనేది ఫ్రీయా? అవును. అయితే ఇక్కడ నేను చాలా చూసిన స్టేషన్లలో డబ్బులు కట్టే స్టేషన్ బెయిల్ తీసుకొని వస్తారు జనరల్గా. నేను చెప్పేది అది ఉందా? అవును, స్టేషన్ బెయిల్ ఫ్రీ చట్టంలో రాసి ఉంది. స్టేషన్లో సత్వరంగా బెయిల్ ఇవ్వాలి అనేది తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, పైసలు ఇచ్చేదాకా కూడా వాళ్ళు వదిలిపెట్టడం లేదు. ఇది దుర్వినియోగం జరుగుతుంది అని చాలా జగిత్యాల ఒక SI పట్టుబడ్డాడు, ఇంకో ఇక్కడెక్కడ సస్పెండ్ అయ్యిండు, 2-3 దిక్కుల సస్పెండ్ అయ్యిండు. ఇది తీసుకుపోయి కూడా నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తి వచ్చినప్పుడు కూడా మేము ఇది లేవనెత్తినాం, 41 CRPC దుర్వినియోగం అవుతుంది, దాని మీద అది తీసుకురావాలని. ఈ పోలీస్ స్టేషన్లలో న్యాయవాదులను పెట్టి ఇది ఏది బెయిల్ ఇవ్వాలి, ఏది ఏ శిక్షకు ఏ నేరానికి ఏ సెక్షన్స్ పెట్టాలి అనేది పోలీసులకు కూడా పూర్తి అవగాహన లేదు.
రాజకీయంగా ఒత్తిడి వస్తే వాటిని ఎక్కడికక్కడ తారుమారు చేసే అవకాశాలు జరుగుతున్నాయి. రైట్. సో ఇప్పుడు ఎట్టకేలకు శిక్షలు అనేది చాలా కఠినంగా ఉన్నాయి, అంతేనా? శిక్షలు కఠినంగానే ఉన్నాయి. వాళ్ళు సరి అయిన నేర విచారణ జరిగి సరి అయిన సెక్షన్ ద్వారా సాక్ష్యం చూపెడితే అది నేరం అప్పటి పడుతున్నాయి, ఇప్పుడు కూడా పడతాయి. కానీ చేసేది రాజకీయ నాయకులు, పోలీసు వాళ్ళే ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. రైట్. ఇప్పుడు మీరు ఎక్కువగా యాక్సిడెంట్ కేసెస్ని ఎక్కువగా టేకప్ చేస్తూ ఉంటారు. ఈ కొత్త చట్టాలు ఏదైతే వచ్చాయో ఇప్పటి నుంచి, అంటే ఈ కొత్త చట్టాలు వచ్చినప్పటి నుంచి మీరు ఏమైనా కేసెస్ వాదించిల్లా? ఏమైనా కేసెస్ వచ్చాయా మీకు? ఇప్పుడు నిన్ననే ఒక కేసు వచ్చింది మైనర్. ఇవాళ కూడా ఒక కేసు మాకు ఫోన్లో ద్వారా అడిగిండ్రు, సలహాలు అడిగిండ్రు. లైసెన్సు లేకపోతే ఫైన్ కట్టాలి, 20,000 ఫైన్ కట్టాలి అని. 20,000 ఫైన్ అనేది ఎక్కడ చట్టంలో లేదు. కానీ పోలీసు వాళ్ళు దాన్ని అడ్డు పెట్టుకొని 20,000 తీసుకొస్తే మీకు శిక్ష లేదు, జైలుకి పంపం, ఇక్కడి నుంచి అది చేస్తామని. లేకపోతే బండి ఓనరు బండి ఇచ్చిన లైసెన్స్ లేని అతనికి కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయినా కూడా ఈ విధంగా వాళ్ళు ప్రలోభ పెట్టి మనీ వసూలు చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. వాటి చట్టాల గురించి ప్రతిరోజు పేపర్కు ప్రతిరోజు రావాలి. మొత్తం ప్రజలకు అవగాహన కల్పించినాకనే ఈ చట్టం దేనుండే. ఫస్ట్ అవగాహన స్కూళ్ళల్లో కానివ్వండి, లేకపోతే టీచర్ల ద్వారా కానివ్వండి, పొలిటికల్ వాలంటీర్స్ ద్వారా కానీ ఈ చట్టాలు కొత్తవి ఈ విధంగా మెదలాలి అనేది అవగాహన కల్పించక ముందుకే చట్టాలు తీసుకొచ్చి పోలీసు వాళ్ళ చేతికి ఒప్పు చెప్తే అంత దుర్వినియోగం అవుతుంది. రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా ఈ 3 కొత్త చట్టాల గురించే? ఈ 3 చట్టాలు కొంత ప్రజలకు మేలు జరిగేటట్టు ఉంది, కొంత దుర్వినియోగము ఇలా జరిగేటట్టు ఉంది. విక్టిమ్కు అన్యాయం జరిగేటట్టు ఉంది, కొంతనే విక్టిమ్కు న్యాయం జరిగేటట్టు ఉన్నది. హిట్ అండ్ రన్లో విక్టిమ్కు న్యాయం జరగాలి, శిక్ష దొరకకపోతే అన్యాయమే జరుగుతుంది. అది దొరకాలంటే ఇప్పుడు వీళ్ళు ఏదైనా సీసీటీవీలు ఎక్కడ పనిచేస్తలేవు, వాటిని కూడా మార్చేస్తున్నారు పోలీసు వాళ్ళు. సీసీటీవీలు కూడా ప్రతి కిలోమీటర్కు సీసీటీవీలు ఎప్పటికప్పుడు పనిచేస్తున్నాయా లేదా దాన్ని ఇమ్మీడియట్ అదే రోజు పరిశీలించి మొత్తం ఫుటేజ్ దాచిపెట్టాలి. అది తీసుట్లో కూడా మొన్న జస్ట్ 30వ తారీఖు నాడు మా తమ్ముడు యాక్సిడెంట్లో జరిగితే ఆ సీసీటీవీ ఫుటేజ్ తీయమని నేను మామ్నూరు సిఐకి నేను కంప్లైంట్లో రాస్తే ఇంతవరకు 15 రోజులు అయింది, కానీ ఆ సీసీ ఫుటేజ్ దొరకబట్టి వెళ్ళలేదు. 45 రోజులనే న్యాయం జరగాలి అని ఇచ్చిళ్ళు. ఇప్పుడు విప్లవమైనట్టే కదా, దాని మీద ఎలాంటి ఆన్సర్ లేదు. నేను తిరుగుతూనే ఉన్నా. అంటే కొత్త చట్టాలు వచ్చినప్పుడే జరిగిందా మీ తమ్ముడు గారి యాక్సిడెంట్లో? అవును, కొత్త చట్టాలు వచ్చే 1 నెల రోజుల ముందు జరిగింది. 1 నెల ముందు అక్కడ పార్లమెంట్లో పోయిన సంవత్సరమే ఇది కొత్త చట్టాలకు సైన్ చేసిండ్రు. అమలు చేసేట్లు పేపరు జూలై 1 నుంచి అని పేపర్కి ఇచ్చిండ్రు. కానీ 1 నెల ముందే జరిగింది ఇది యాక్సిడెంటు. అంటే అది అమెండ్మెంట్ అయినాకనే. అయినా ఎప్పుడు జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ అనేది నేరం మనకు దొరకాలి కనుక సీసీ ఫుటేజీలు పెట్టిళ్ళు. అవి అక్కడ జరిగిందో అదే పని చేస్తలే అని మాకు బుకాయిస్తాను. ఇది చాలామంది ఎదుర్కొంటున్నారు. వాళ్ళు సరి అయిన పోతే పోలీస్ స్టేషన్లో ఫోన్ తేవద్దు అంటారు. వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, వాళ్ళని ఏం చేయనప్పుడు ఫోన్ తీసుకురావద్దని కూడా ప్రజల్ని భయపట్టిస్తూ ఉంటారు. వాళ్ళు అన్నీ కరెక్ట్గా నడిచినప్పుడు ఫోన్ లోపలికి ఎందుకు తీసుకుపోవద్దు? మేమైతే కోర్టులలో అందరి జేబులలోనే ఉంటాయి మా న్యాయస్థానంలో. మాకు అక్కడ పోలీసు వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. మేము అట్లా ఏమన్నాం, జడ్జిలు కూడా ఏమన్నారు. కాకపోతే రింగ్ టోన్ బయటికి వినిపించకుండా న్యాయస్థానం ఆటంకం కలగకుండా ఉండాలి, అంతే తప్ప వీళ్ళు ఏం చేస్తారంటే స్టేషన్లోనే రాకుండా అక్కడే పెట్టాలని వాళ్ళు చేసేది బయటపడుతుందని ఈ విధంగా చేస్తున్నారు. అలాగే ఈ అత్యాచారం జరగడానికి కారణం యూట్యూబ్లో ప్రదర్శన వచ్చేటి స్త్రీల పట్ల వాళ్ళు ఇచ్చే యాడ్స్, వాళ్ళకు ఫుల్ లైసెన్సులు ఇవ్వడం, గవర్నమెంట్ ప్రోత్సహించడం వల్ల వాళ్ళ యొక్క ఇచ్చే యాడ్స్ల వల్ల ఈ మన మైనరు ఏదైతే ఉందో పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఈ నేరాలకు అర్హులవుతున్నారు.
ఎందుకంటే అవి ఆ విధంగా ప్రోత్సాహం చేసినట్టు ఉంది కనుక ఇది గవర్నమెంట్ నిషేధించలేదు, చట్టాలు తీసుకొచ్చి ముందు పెట్టిళ్ళు. ఫస్ట్ వాటి గురించి గవర్నమెంట్ ఆలోచించాలి. ప్రపంచం లెవెల్లో ఈ స్త్రీల పట్ల ఈ యాడ్స్ ఎక్కువ శాతం స్త్రీలే యాడ్స్ ఇస్తారు. దానివల్ల వీళ్ళు టెంప్ట్ అయ్యి ఈ నేరానికి పాల్పడే అవకాశాలు జరుగుతున్నాయి కనుక దాన్ని కంట్రోల్ చేసినట్లయితే ప్రజాస్వామ్యానికి చాలా న్యాయం చేసిన వాళ్ళు అవుతారని నేను భావిస్తున్నాను. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.